భారత ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ మద్దతును మోదీ మరోసారి ప్రకటించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో జెలెన్స్కీ మోదీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం. జెలెన్స్కీతో భేటీ అయినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఆ దేశంలో శాంతి స్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. శాశ్వతమైన శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్ని మార్గాల్లో భారత్ సిద్ధంగా ఉందన్నారు. మేము ఇరు దేశాల సంబంధాలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నామని, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తున్నామని, అంతర్జాతీయ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా UN G20 సదస్సుల్లో శాంతి సూత్రాన్ని అమలు చేయడం, రెండో శాంతి శిఖరాగ్రక సమావేశం వంటి పలు అంశాలపై చర్చించినట్లు జెలెన్స్కీ తెలిపారు. అలాగే సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలని జెలెన్స్కీ తెలిపారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఐరాస సదస్సు అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఆర్మేనియన్ ప్రధాని పాషియాన్ తదితర నేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. 3 రోజులు అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ నేడు భారత్కు బయలుదేరారు.